ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా యూట్యూబ్ ప్రేక్షకులకి మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూపుడు వేలుతో భాగంగా ఇది చూపుడు వేలు అండి. ఈ చూపుడు వేలులో భాగంగా మొదటి కనుపు మీద, రెండవ కనుపు మీద, మూడవ కనుపు మీద ఏ గుర్తులు ఉంటే మీకు అదృష్టం కలుగుతుంది, దుర్నీతి కలుగుతుంది, భాగ్యవంతులతో స్నేహం కలుగుతుంది. గత వీడియోలో చెప్పాను. ఈరోజు మూడవ కనుపు మీద నక్షత్రం ఉన్న భాగ్యవంతులతో స్నేహం అని చెప్పాను. అదేవిధంగా మొదటి కనుపు సదునుగా, రెండవ అంటే ఈ కనుపులోనేది ఈ మొదటి కనుపు అనేది ఎత్తు లేకుండా సదరంగా అరిగిపోయి ఉండాలి. అంటే ఇక్కడ ఉండేది సప్పంగా ఉండాలి. ఈ చూపుడు వేలు యొక్క కనిపిస్తుంది. చూపుడు వేలు యొక్క మొదటి కనుపు అణిగి ఉండి, అంటే ఈ కింద భాగం ఉండి, కింది కనుపు అణిగి ఉండి, లేదా కింది ఇదంతా అణిగి ఉండి రెండవ కనుపు ఉబ్బెత్తుగా ఉండి, అంటే ఇక్కడ ఇదే కింద భాగమే అరిగిపోయి ఉంటుంది. ఇక్కడ మధ్యలో భాగం ఉంది కదా, ఈ భాగం ఉబ్బెత్తుగా ఉండి ఉంటే, అంటే ఇది రెండవ భాగం ఈ భాగం ఉబ్బెత్తుగా ఉండి, ఈ భాగం ఉబ్బెత్తుగా చూపుడు వేలుకి ఈ భాగం ఎత్తుగా ఉండి ఇది అణిగిపోయి ఉంటే, అలాంటి వారు నియమాల ప్రకారము పద్ధతి ప్రకారం నడుచుకున్నాం. అంటే ఎవరైతే పద్ధతి ప్రకారం నడుచుకుంటుంటారో, నియమాలు పాటిస్తుంటారో అలాంటి వారికి చూపుడు వేలు యొక్క మొదటి కనుపు అణిగి ఉండి సదునుగా ఉండి, మధ్య కనుపు ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే మధ్య కనుపు ఉబ్బెత్తుగా ఉండి చూపుడు వేలికి ఇది వచ్చి అణిగి ఉండి సదునుగా ఉంటే వారు నియమాలు పాటిస్తారు, పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. గత వీడియోలోనే చూపించినవి మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. రెండో కనుపు మీద నక్షత్రం అంటే మీకు చెప్పాను, ఇది రెండవ కనుపు అండి. ఈ రెండవ కనుపు మీద నక్షత్రం చూడండి, మీకు కనిపిస్తుందా? ఈ రెండవ కనుపు మీద నక్షత్రం గుర్తుంటే దుర్నీతి అని చెప్పాను. అదేవిధంగా మూడవ కనుపు మీద అంటే రెండవ కనుపు మీద నక్షత్రం చూడు, మూడవ కనుపు మీద నక్షత్రం అంటే చూపుడు వేలు గురించే చెప్తున్నాను. రెండవ కనుపు మీద నక్షత్రం అంటే దుర్నీతి అండి. మూడవ కనుపు మీద నక్షత్రం అంటే భాగ్యవంతులతో స్నేహం చెప్పాను. అయినా మనం ఒకసారి గుర్తు చేస్తామని, భాగ్యవంతులతో స్నేహం చేసేవాడికి మూడో కనుపు మీద నక్షత్రం ఉంటుంది. అదేవిధంగా భాగ్యవంతులతో స్నేహం చేసేవారికి ఈ రెండో కనుపు మీద క్రాస్ గుర్తుంటుంది. అయితే ఈ రెండో కనుపు మీద ఎవరికైతే క్రాస్ ఉంటుందంటే చూడండి, రెండో కనుపు మీద నక్షత్రం ఉంటేనే మంచిది కాదు, దుర్నీతి. అంటే మంచిది కాదంటే వాడి పద్ధతులు దుర్నీతితో బతకడు. రెండో కనుపు మీద కానీ నక్షత్రం కత్తిరి గుర్తు కానీ ఉంటే, చూపుడు వేల యొక్క రెండో గుర్తు మీద అంటే కత్తిరి మాత్రమే ఉంటే భాగ్యవంతులతో స్నేహం. అదేవిధంగా మూడో కనుపు మీద స్టార్ గుర్తున్న భాగ్యవంతులతో స్నేహం. అదేవిధంగా మొదటి కనుపు మీద నక్షత్రం ఉంటే, ఇప్పుడు ఇది మొదటి కనుపు ఉంది చూడండి, గుర్తు ఒక కనుపు నుండి ఇంకొక కనుపు పోయే లోపల రిజల్ట్ ఏ విధంగా మారుతుంది చూడండి. మొదటి కనుపు మీద కానీ నక్షత్రం గుర్తు, నక్షత్రం అంటే తెలుసు 4-5 రేఖలు కలిసి స్టార్ లాగా ఉంటుందండి. ఆ మొదటి కనుపు మీద ఇది ఏంటి, మొదటి కనుపు మీద నక్షత్రం చూడండి, నక్షత్రం మొదటి కనుపు మీద నక్షత్రం ఉంటే వారికి అదృష్టవంతుడుగును, పరోపకారగును. ఎవరికైతే మొదటి కనుపు మీద చూపుడు వేలుగా మొదటి కనుపు మీద స్టార్ గుర్తుంటే వారు అదృష్టవంతుడుగును, పరులకి ఉపయోగపడు అంటే పరోపకారగును. అదేవిధంగా అడ్డు రేఖలు వక్ర రేఖలు ఉండరాదని చెప్పాను. అలా ఉంటే అబద్ధాలు పలుకుతారని చెప్పాను, అపకారం చేస్తారని చెప్పాను, ఇతరుల అంటే పరద్రవ్యంపై ఆసక్తి కలిగి ఉంటారు, ఇతరులను పీడిస్తారని చెప్పాను. అదేవిధంగా మూడో కనుపు మీద 3-4 నిలువు రేఖలు ఉంటే ధనార్జన బాగా చేయనని చెప్పాను. అదేవిధంగా గత వీడియోలో చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని. అదేవిధంగా చూపుడు వేల మీద 3 కనుపు మీద నిలువు రేఖలు 2 ఉండిన, అంటే చూపుడు వేలు రెండవ కనుపు మీద
మూడో కనుపు 3-4 నిలువు రేఖలున్న ధనార్జన భాగజనం. మూడో కనుపు మీద నిలువు రేఖలు 3-4, మూడో కనుపు అంటే ఇది 3-4 నిలువు రేఖలను ధనార్జన బాగుచేయను. అదేవిధంగా చూపుడు వేలు మూడో కనుపు మీద నిలువు రేఖలు అంటే ఈ చూపుడు వేలు నిలువు రేఖ మూడో కనుపు మీద 2-3 నిలువు రేఖలు ఉంటే వారు సాధు స్వభావము, ధర్మగుణము, మంచి మనసు ఉంటుంది. అదేవిధంగా చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక రేఖ ఉన్నా అంటే చూపుడు వేలు రెండో కనుపు, ఈ చూపుడు వేలు యొక్క రెండో కనుపు మీద ఒక రేఖ నిలువు రేఖ ఉంటే అలాంటి వారు పరులను పీడించే అబద్ధాలు పలికేవారు ఉంటారు. అంటే ఈ రెండో కనుపు మీద ఒక నిలువు రేఖ ఉంటే రెండో కనుపు మీద వాడు పరులను పీడిస్తారు, అబద్ధాలు ఆడతారు. అదేవిధంగా చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక రేఖ ఉన్న వారు పరులను పీడిస్తారు, అబద్ధాలు ఆడతారని చెప్పారు. అదేవిధంగా చూపుడు వేలు మూలం నుండి అంటే చూపుడు వేలు ఇదండి మూలం, చూపుడు వేలు మూలం ఇది మూలం అంటారు. ఈ చూపుడు వేలు ఎంత దూరంలో ఉంటుంది. చూపుడు వేలు మూలం నుండి మొదటి కనుపు వరకు చూపుడు వేలు అటు గురుస్థానంలో ఇక్కడ కింద దేవుడు ఒక నిలువు రేఖ మొదటి కనుపు వరకు సాగిన చూపుడు వేలు మూలం నుండి ఒక రేఖ నిలువు రేఖ మొదటి కనుపు వరకు సాగిన వాళ్ళు అటువంటి వారు అధిక గుణములు, మిక్కిలి ఆలోచన శక్తిని, తర్క గుణము అంటే తర్కం అంటే మన లాజిక్ ఉంటుంది, మామూలు ఆల్జిబ్రా లెక్కలు ఉంటాయి చూడ, ఆ టైపులో తర్కం అనుకుంటే అది మంచి గుణాలు ఉంటాయి, మంచి ఆలోచన శక్తి ఉంటుంది, మిక్కిలి ఆలోచన పరుడుగా అవుతాడు. అదేవిధంగా ఏ కనుపు మీదనైనా ఒక నిలువు రేఖ ఉండినా ఆ కనుపు చివరి వరకు ఉన్న అంటే నిలువు రేకుంటే ఆ కనుపు ఏ కనుపు మీద ఒక నిలువు రేకుంటే ఆ కనుపు చివరి వరకు ఉంటే బుద్ధి కుశలత, కార్యనిర్వహణ సామర్థ్యం తెలిపిన. అదేవిధంగా కనుపు మీద నిలువు రేకులు అనుకూల ఫలములు, అదేవిధంగా వంకర రేకులు ప్రతికూల ఫలములు. అదేవిధంగా వేల మొదటి కనుపులన్నిటి మీద కానీ ఇతర కనుపులన్నిటి మీద కానీ రేఖలు ఎక్కువగా ఉంటే ఆ రేఖల యొక్క గుణములు తగ్గును. అంటే ఉదాహరణకి గురుస్థానం చూపుడు వేలు మీద ఎక్కువగా నిలువు రేఖలు ఉంటే అంటే కనుపులను ఎక్కువ నిలువు రేఖలు ఉంటే ఆ చూపుడు వేలు గురువుకి అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క గుణంలో గురుబలం తగ్గును. ఆ విధంగా ఒక్కొక్క వేలు గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా మొదటి కనుపు మిగిలిన కనుపుల కన్నా ఉబ్బెత్తుగా ఉన్న అంటే మొదటి కనుపు అనేటువంటిది మిగిలిన కనుపుల కన్నా ఉబ్బెత్తుగా కానుంటే అలాంటి వారికి కొత్త కల్పనాశక్తి, కొత్త కనుక్కునేవాడు అనమాట. సామర్థ్యమును కొత్త కల్పనాశక్తి దాంట్లో మంచి సామర్థ్యం ఉండను. అదేవిధంగా మీకు ఇప్పుడు అంటే చూపుడు వేలు గురించి, చూపుడు వేలు కింద ఉన్నటువంటి గురుస్థానం గురించి ఏ రేఖలు ఏ విధంగా అంటే నిలువు రేఖలు ఎక్కడున్నా అంటే 1-2 అడ్డదిడ్డమైన కాదు, నిలువు రేఖలు ఎక్కడున్నా లాభం చేకూర్చును, అడ్డు రేఖలు ఎక్కడున్నా నష్టం కలిగించును. ఒక్క కత్తిరి అనేటువంటిది గురుస్థానంలో కానుంటే అనుకూల దాంపత్యం, ఆ దాంపత్యం ద్వారా తీరతరాతల లాభం. అదేవిధంగా గురు స్థానం గురించి చెప్పుకునేటప్పుడు గురుస్థానంలో ఆ వ్యక్తి గురుజాతకుడా కాదంటే ఈ విధంగా ఇది గురుస్థానంలో ఈ గురు సింబల్ అండి ఇలా ఉంటుంది. గురుస్థానంలో ఎవరికైతే గురు సింబల్ ఉంటుందో వారు గురుజాతకులని భావించాలి. గురుజాతకులు అంటేనే వాడు గురుబలం ఉంటుంది, ధనబలం ఉంటుంది, అధికార బలం ఉంటుంది, కమాండింగ్ పవర్ ఉంటుంది. అంటే గురువు అనేటువంటి గురుస్థానం అంటే ఈ గ్రహ దెబ్బలన్నింటిలో కూడా గురు దెబ్బ, శని దెబ్బ, రవి దెబ్బ, బుధ దెబ్బ, శుక్ర దెబ్బ, శని దెబ్బ, ఒకటో కుజ అంటే కుజులు, ఒకటో కుజ, రెండో కుజ, ఇక్కడి నుంచి ఒకటో కుజ, మధ్య కుజ, రెండో కుజ, ఈ కుజ అంటే ఒకటో కుజ, మధ్య కుజ, మూడో కుజ, రెండో కుజ, మధ్య కుజ అనాలి, రెండోది అనకూడదు, మధ్య కుజను కుజ అనాలి. ఎవరికైతే ఈ మధ్య భాగంలో కుజిస్థానం అంటే అంగారక స్థానం, ఈ మధ్య భాగం అంగారక స్థానంలో మిగిలిన రేఖలు బాగున్నప్పటికీ ఈ మధ్య స్థానాన్ని బట్టి మీకు వచ్చే ఆదాయం మిగులుతుందా ఖర్చు అవుతుందా చెప్పుకోవాలి. ఆ మధ్య స్థానంలో ఉన్నటువంటి కత్తులను బట్టి మనము అంటే మిగిలిన రేఖలు అన్నీ బాగున్నప్పటికీ ఈ మధ్య అంగారక బిట్టు అనమాట, వైద్యారోగ్యం మధ్యస్థానం, ఆ మధ్యస్థానాన్ని బట్టి ఆ మిగిలిన రేఖల యొక్క ఫలితాలు వస్తుందో డబ్బు పోతుందా, పోయిన డబ్బు నిలబడుతుందా అని తెలుసుకోవాలంటే ఆయన చెప్పే హస్తరేఖ జ్యోతిష్యంలో
ద్వారా నేను చెప్పే వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.